ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటి అంటే పార్టీలో జరిగిన తప్పులకు, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు, పార్టీ నిర్మాణంలో జరిగిన నిర్లక్ష్యం, నాయకులకు జగన్మోహన్ రెడ్డికి మధ్య విపరీత స్థాయిలో గ్యాప్ పెరిగిపోవడం, వీటన్నింటికీ కారణం జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు అన్న అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా ఉంది. వీటన్నిటికీ జగన్ కారణం కాదు, చుట్టూ ఉన్న వల్ల ఆయన్ని చెడగొట్టేశారు, తప్పుదారి పట్టించేశారు అన్న అభిప్రాయం అయితే ఉంది. అయితే ఈ అభిప్రాయం నిజమే. గతంలో కొందరు మీద ఆధారపడడం వల్ల, కొందరి ఆలోచనల వల్ల, వాళ్ళ సలహాల వల్ల పార్టీ ఇలా అయింది. ఇకపైన అలా ఉండదు అన్న నమ్మకాన్ని అయితే ఆ పార్టీలో ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆ ధీమా, ఆ నమ్మకం కల్పించాల్సిన బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. ఈ అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక టీవీ ఛానల్కు ప్రత్యేకంగా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. టీవీ ఛానల్ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళింది, లేకుంటే ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఆ మీడియా సంస్థను పిలిపించుకున్నారా, ఇవన్నీ పక్కన పెడితే నారాయణ స్వామి అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆత్మసాక్షిగా చెబుతున్నా నాకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతో కొందరికి కడుపు మండిపోతూ వచ్చింది అని కూడా చెప్పారు ఆయన. వారు ఎవరు అని పేర్లు అడగద్దు, వారెవరో జగన్మోహన్ రెడ్డికి తెలుసు అంటూ కూడా నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే తనను ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయించాలనుకున్నారు అని కూడా ఆయన అన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అన్న మీరు ఎంపీగా వెళ్ళండి, ఇక్కడ రాజేష్ అనే వ్యక్తిని తీసుకొని వచ్చి పెడతాం అని అనగానే నేను ఆశ్చర్యపోయాను, షాక్ అయ్యాను, అసంతృప్తికి గురయ్యాను అని కూడా నారాయణ స్వామి చెబుతున్నారు. జగన్ను కొంతమంది తప్పుదోవ పట్టించారు అని కూడా ఆయన ఆరోపించారు. ఆ ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని వాడుకొని గడప గడపకు అంటూ తిప్పేసి తర్వాత సర్వేలు చేయించామని చెప్పి ఆ సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఏకంగా 100 మంది అభ్యర్థుల్ని మార్చేశారు. అలా మారిపోయిన వాళ్ళలో కూడా అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. దానివల్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. జగన్మోహన్ రెడ్డిలో లేని ఆలోచనల్ని కొన్ని ఆయనలో సృష్టించారు. తెలంగాణలో ఎన్నికల తర్వాత ఇక్కడ కూడా అలా అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే భారీగా అభ్యర్థుల్ని మార్చే ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నం చేయించారు అని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ మారుతారా లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా అని నారాయణ స్వామిని సదర్ ఛానల్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు నారాయణ స్వామి చెప్పిన మాట, ఇప్పటికైనా జగన్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మాట అన్నందుకు నన్ను సస్పెండ్ చేసినా ఆశ్చర్యం లేదు. ఈ మాట అంటే తన అభిప్రాయం వెల్లడించినందుకు సస్పెండ్ చేసిన ఆశ్చర్యం లేదు అని అంటున్నారంటే అభిప్రాయాలు తెలియజేసినా కూడా ఆ పార్టీలో ఇబ్బంది ఉంటుంది అని ఇండైరెక్ట్గా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్తున్నారనిపిస్తుంది. అంటే సింపుల్, ఆయన మీరు ఇప్పటికైనా కూడా సొంత నిర్ణయాలు తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తే దానికి కూడా తనను సస్పెండ్ చేస్తారేమో అన్న అంత అభద్రతా భావంతో ఉన్నారా ఆ పార్టీ నాయకులు అన్నదైతే ఇక్కడ ఆలోచించాలి. ఎవరి సలహాలు తీసుకోవద్దు, జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు, ఎవరి సలహాలు తీసుకోవద్దు. ఒంటరిగా కూర్చొని బాగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే అంతా బాగుంటుంది. ఎవరి సలహాలు తీసుకోవద్దు, వాళ్ళ మీద ఆధారపడవద్దు అని కూడా నారాయణ స్వామి చెప్తున్నారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన క్రేజ్ ఉంది, ప్రేమ ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడిని గెలిపించినందుకు పేదలంతా చెంపలేసుకుంటున్నారు. 40% మంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఓడిపోయిన దానికి రకరకాల అభిప్రాయాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పథకాలు తప్పు అని ఎవరూ చెప్పడం లేదు. ఈసారి అందరూ కలిసికట్టుగా వచ్చినా, అందరూ కట్టకట్టుకొని వచ్చినా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తారు అని చెప్తూ తాను మాత్రం పార్టీ మారను, చచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను అని చెప్తూ సూచన అయితే జగన్మోహన్ రెడ్డికి, మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి, సలహాదారుల మీద సలహాలపైన ఆయన చెప్తున్నది ఆధారపడవద్దు, ఎవరి సలహాలు తీసుకోవద్దు, ఒంటరిగా కూర్చొని మీరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అని నారాయణ స్వామి చెప్తున్నారు. నారాయణ స్వామి అయితే పార్టీ మారను అని కరాఖండిగా చెప్పేశారు. కానీ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపైన ఆయనలో కూడా అసంతృప్తి ఉంది. ఏది స్వేచ్ఛగా బయటకు చెప్పుకునే పరిస్థితి లేదు. తప్పు జగన్మోహన్ రెడ్డిది కాదు, ఆయన్ని చుట్టూ ఉన్న వాళ్ళే మిస్లీడ్ చేస్తూ ఉన్నారు అన్న అభిప్రాయాన్ని అయితే నారాయణ స్వామి చాలా గట్టిగానే వ్యక్తం చేస్తూ ఉన్నారు.